భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. ఈ రోజు కల్లూరు మట్టి పని అడ్డాలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షుడు కె సుధాకరప్ప, ఉపాధ్యక్షులు జి యేసు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలో భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం గురించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ప్రకటించిన మామూలుగా ఇసుక కొనాల్సి వస్తుందని వారు తెలిపారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 28వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ చాంద్, బి కె అయ్యమ్మ, గిడ్డమ్మ, రంగన్న, లక్ష్మీదేవి, మద్దలేటి రామాంజనమ్మ, ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. ఎందుకంటే ఈరోజు కల్లూరు మట్టి పని అడ్డాలకి రావడం జరిగింది. ఇక్కడ మట్టి పని మేస్త్రీలు అంతా ఉన్నారు, అట్లాగే వర్కర్లందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరితో కూడా మేము మాట్లాడాము. ఎందుకంటే సంక్షేమ బోర్డు ఇంతకుముందు మనకు ఉండింది. ఈ సంక్షేమ బోర్డులో అనేక పథకాలు ఇక్కడ వీళ్ళకందరికీ వచ్చేటివి, కానీ ఆ పథకాలన్నీ కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఏ పథకాలు కూడా రావడం లే. అందుకోసం రేపు 28వ తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ ధర్నా కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నామంటే, కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాతోనైనా మీరు మేల్కోండి. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకు చట్టం ఉంది. ఆ చట్టము ఆల్రెడీగా ఎంతో కష్టపడి ఎంతో ఇచ్చేసి చట్టాన్ని సంపాదించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ చట్టానికి పూర్లు పొడిచి ఈరోజు చట్టం లేకుండా చేసే పరిస్థితి ఉంది. అందుకోసం ఆ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలా. ఏవైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలా. కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు ఏర్పాటు చేయాలి. రేపు జరిగే 28వ తేదీ జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు